హాయ్ ఫ్రెండ్స్, బాపట్ల జిల్లా కర్లపాలెం నందు ఇమ్మానియలు సీ ఫుడ్స్ అని మనకి బాపట్ల టు రేపల్లె వెళ్ళే రూట్లో కర్లపాలెం కొంచెం సెంటర్ దాటినాక లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయో ఇప్పుడు నేను చూపిస్తాను. వీళ్ళు చాలా లాంగ్ డిస్టెన్స్లు కూడా వీటిని ఎక్స్పోర్ట్ చేస్తారు. నీట్గా ప్యాకింగ్ చేసి చాలా క్వాలిటీ రొయ్యలు, పీతలు, చేపలు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవి సముద్రపు పీతలు. వీటిని కూడా వాళ్ళు ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారు. చూడండి, ఇవి గర్రె రొయ్యలు, చిన్న రొయ్యలు, పెద్ద రొయ్యలు ఉంటాయి, టైగర్ రొయ్యలు. ఈ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటిని కూడా అప్పటికప్పుడు చూడండి ఐస్లో తీసుకొస్తారు. ఈ విధంగా తీసుకొచ్చేసి వాటిని నీట్గా రెడీ చేసేసి ప్యాక్ చేసేసి ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా పంపిస్తున్నారు. చూడండి, వీళ్ళు ఒలుస్తున్నారు రొయ్య పొట్టు తీసేసి రొయ్య పప్పుని ఆ విధంగా వాటి కేటగిరీల ప్రకారం కొన్ని టైగర్ రొయ్యలు అంటే పెద్దగా ఉంటాయి, గర్రె రొయ్యలు అంటే చిన్నగా ఉంటాయి. చాలామంది చిన్న రొయ్యలు ఇష్టపడతారు. ఇది చూడండి, పండు చేప అండి. ఇది పండు చేప, ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇది చాలామంది ఇష్టపడతారు. ఇది పిల్లలకు పెడితే కళ్ళకు కానీ వారి ఆరోగ్యానికి చాలా మంచిది పండు చేప. ఇవి కూడా ఇక్కడ ఆల్వేస్ అవైలబుల్ అన్నమాట. వీటిని కూడా వాళ్ళు నీట్గా రెడీ చేసి పీసెస్ని ప్యాక్ చేసి పంపిస్తారు. చూడండి, రొయ్యల్లో పొట్టు తీయని రొయ్యల ప్యాకింగ్ కూడా ఉంది ఇక్కడ. ఈ పొట్టు తీసిన రొయ్యలు ఇవి. వీటిలో టైగర్ రొయ్యలు పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి అన్నమాట. వీటికి అవి సపరేట్ రేట్లు ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ విధంగా స్టోర్ చేసేసి ఆర్డర్ రాగానే వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ కూడా పంపిస్తారనమాట. చూడండి, ఇవి బొమ్మిడాలు ఉంటాయి కదా చేపల్లో, అవన్నమాట. ఇది ప్యాకింగ్ చేసేసి ఉన్నాయి బొమ్మిడాలు బయట బాక్స్లో కూడా ఫ్రెష్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇవి రీసెంట్గా చేసిన ప్యాక్సే. ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఎక్స్పోర్ట్ చేసేస్తారు ఎప్పటికప్పుడు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి గర్రె రొయ్యలు అనమాట. గర్రె రొయ్యలు చూడండి, ఈ ప్యాకెట్ 260 రూపీస్ అని రాశారు. గరి అని రాశారు గుర్తు కోసం. చూడండి ఎన్ని ఉన్నాయో బాక్సెస్లో స్టోర్ చేసేసి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇవి ఫిష్లు అనమాట. చూడండి, ఫిష్లో రకరకాలు ఉన్నాయి. వీటిల్లో చందవాలు ఉంటాయి. ఇది చందవాలు అండ్ పండు చేపలు అన్నీ వాళ్ళు క్లీన్ చేసేసి రెడీ చేసేసి నీట్గా ప్యాక్ చేశారు. చూడండి, వీటిని పంపిస్తారనమాట ఎవరికి ఆర్డర్ చేస్తే వాళ్ళకి. నేను నెంబర్ మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది చాలా ఫేమస్ సెంటర్ సీ ఫుడ్కి. చూడండి, ఇది ఒక టైప్ చేప అన్నమాట. రకరకాలు ఉన్నాయి, బొమ్మిడాలు, పండు చేపలు, చందవాలు, ఇదిగో గర్రెలు. ఇదిగోండి, ఇది చూడండి, ఇది చేప పొట్ట అంట. ఇది సమ్ కెమికల్స్ తయారీలోకి తీసుకెళ్ళిపోతారంట. వీటిని పొట్టని చేపని కట్ చేశాక దాని లోపల పొట్ట ఉంటుంది, అది పొట్ట అంట. ఇవి కూడా ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతాయి. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ అనేది ఇమ్మానియల్ గారి షెడ్లో ఆల్వేస్ ఉంటాయి. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే కర్లపాలెం విజిట్ చేసి కొనుక్కోవచ్చు. చూడండి, ఇవి బొమ్మిడాయలు ఫ్రెష్గా తీసుకొచ్చారు. బొమ్మిడాయలు ఇంకా ప్యాక్ చేయలేదు. ఈ బొమ్మిడాయలు ఐస్లో వేసుకొచ్చారు. ఈ ఐస్ కింద చాలా ఉన్నాయి. నేను 2-3 పీసెస్ పైకి తీయించాను చూపించడానికి. ఇవి బొమ్మిడాయల చేపలు అనమాట. బొమ్మిడాయల పులుసు అంటారు కదా, నెల్లూరు ఫేమస్ బొమ్మిడాయల పులుసు అని వినే ఉంటారు మీరు చాలా చోట్ల. ఆ విధంగా బొమ్మిడాయలు ఇవి ఇక్కడ దొరికే బొమ్మిడాయలు. చూడండి ఎన్ని ఉన్నాయి, లోపల ఉన్నాయి అన్నమాట. అడిగితే తీస్తున్నారు. చూడండి, ఈ విధంగా సీ ఫుడ్ అనేది మంచి క్వాలిటీ సీ ఫుడ్, మంచి హెల్దీ కదా. సీ ఫుడ్ కూడా తినడం ఆరోగ్యంలో ఒక పార్ట్ కదా. సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడ లభిస్తాయి అన్నమాట కర్లపాలెంలో. చూడండి, నన్ను చూపించమంటున్నారు టైగర్ రొయ్యలు నన్ను చూపించమన్నారు కదా, చూపిస్తున్నాను. చూడండి, ఇవిగోండి, ఇవి ఇంకా తీయలేదు, పొట్టున్న రొయ్యలు. ఈ విధంగా అయితే క్లీన్ చేసేసి నీట్గా ప్యాక్ చేసేసి పంపిస్తారండి. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.